నీతో కాపురం చేయడమే కుదరదు అని దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాక మనం వేసిన నగలు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంచాలి? అయినా మీరేకా ఇంద్రుడు, చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి అని తెగ పొగుడుతుంటారు. అలాంటి వాడే అయితే మన నగలు మనకివ్వమనండి, మాట మీద నిలబడమనండి. వరలక్ష్మి, నువ్వు చెప్పేది మరీ విడ్డూరంగా ఉంది. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిని చూసి ఇస్తావా చస్తావంటే ఎవరు మాత్రం ఏం చేస్తారే? నగలడగటం వల్ల నీ బుద్ధి బయటపడుతుందే కానీ వాళ్ళు ఇవ్వలేరే. నన్ను ఒక దుర్మార్గురాలు అనుకుంటారు అంటారు. ఇప్పుడేమన్నా మంచి అనుకుంటున్నారా? అనుకోనివ్వండి. వాళ్ళని గొప్ప మర్యాదస్తులని మెచ్చి మేకతోలు కప్పుతారేమో, కప్పనివ్వండి. ముందు వాళ్ళు మారితే ఆ తర్వాత నేను మారే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు నేను ఇంతే. వరలక్ష్మి, ఇది పట్టుదలలకు పోయే సమయం కాదే. నేను నగలు అడగొద్దు అనటం లేదు, ఇప్పుడు అడగొద్దు అంటున్నాను. అల్లుడు గారు శారీరకంగా మానసికంగా దెబ్బతినున్నాడు. ఈ సమయంలో వెళ్ళి ఆ బాధను మరింత ఎక్కువ చేయటం భావ్యం కాదే. పుండు మీద కారం చల్లినట్టుంటుంది. ఆహా, ఆయన గారి మనసు బాధపడుతుందని ఇంత ఆలోచిస్తున్నారే? అత్తగారిన మర్యాద లేకుండా మూర్ఖుడు నన్ను అన్న మాటలకి నేనెంత బాధపడ్డానో తెలుసా? దానికి మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? నా గురించి ఆలోచించారా? ఎందుకే నీకింత పట్టింపులు పంతాలు? ఇప్పుడు ఆ నగలు అడగడం అంత అవసరమా? అవి ఎక్కడుంటాయేంటి? నగలు ముఖ్యం కాదండి. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం ముఖ్యం. వాడు నలుగురిలో తలదించుకోవాలి, అంతే. వరలక్ష్మి, ఎంత కాదనుకున్నా మన మధ్య ఎన్ని గొడవలున్నా అతను మన అల్లుడే, అది గుర్తుంచుకో. అయినా ఈ పగలు ప్రతీకారాలు ఇప్పుడు నీకు అవసరమా? పగబట్టిన పాము కాటు వేయకుండా మానదు. అదే విధంగా నేను నా పగ తీర్చుకోకుండా వదలను కాక వదలను. ఎవ్వరాగమన్న ఆగేది లేదు, ఎవ్వరి మాట వినేది లేదు. ఈ రోజు నేను అడిగే ఒక్కొక్క మాటకి వాడు సిగ్గుతో చచ్చిపోవాలి. అప్పటికని నా ఆవేశం తగ్గదు. వెళ్ళి అడిగి రావాల్సిందే, అంతే. వరలక్ష్మి ఆగు, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. వరలక్ష్మి, వరలక్ష్మి, అర్చన, వచ్చావా తల్లి? నేనెలా బయటికెళ్ళొస్తానో చిన్న పనుంది. ఏంటమ్మా ఆ పని? ఎక్కడికెళ్తున్నావు? నిన్ను కాదన్న నీ మొగుడు నా శత్రువు ఇంటికి వెళ్తున్నాను. దేనికి? దేనికేంటే పిచ్చి తల్లి, బంగారం లాంటి నిన్ను కాదన్నాక నీ బంగారం వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచాలి? మన బంగారం మనకివ్వమని అడగడానికి వెళ్తున్నాను. వద్దమ్మా, నువ్వక్కడికెళ్ళొద్దు. ఏంటే నువ్వనేది? నేనలా అంటే నువ్వేమంటావు? ఏం చేస్తావు? నా కూతురు అలా అన్నదని నాకు నమ్మకం. ఆ నమ్మకాన్ని కాదని నేనిన్నక్కడికెళ్ళొద్దంటున్నాను. ఏంటే, నీకేమైనా పిచ్చా? నన్ను వెళ్ళొద్దంటవేమిటి? నేను వెళ్తానేది నగలడగడానికి. ప్రతిజ్ఞ చేశాడుగా విసిరి మొహాన పారేస్తానని. అందుకు వెళ్తున్నాను. అన్న మాట ప్రకారం నగలివ్వమని అడగడం తప్ప ఒప్ప అని కాదమ్మా. కానీ నువ్విప్పుడు వెళ్ళి అడగబోయేది నగలు కాదు, మా ఆయన ప్రాణాలనివ్వమని.